అది రాత్రికాల సమయం. కొంతమంది వ్యక్తులైతే కొన్ని శవాలని సమాధిలో కప్పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్న టైంలో చాలా మంది గన్నులతో అయితే అక్కడ నుంచొని ఉంటారు. ఆ వ్యక్తి వాళ్ళందరినీ కూడా ఆర్డర్ వేస్తుంటాడు, త్వరగా శవాలని కప్పెట్టండి అని చెప్పేసి. అయితే అందరూ కూడా శవాలను అన్నింటినీ అందులో పడేస్తూ ఉంటారు. ఇంకా అక్కడక్కడ బతికున్న వాళ్ళని కూడా కాల్చి చంపేసి మళ్ళీ ఆ సమాధుల్లో పడేస్తూ ఉంటారు. అయితే అదే టైంకి తనని తీసుకురండి అంటారు. ఒక నలుగురు అయితే అక్కడే చెక్కలకి కట్టేసి ఉన్న ఒక వ్యక్తిని అయితే తీసుకురావడం అయితే జరుగుద్ది. తనని అక్కడ తీసుకొచ్చి మధ్యలో చెక్కల్ని నిలబెట్టి వాళ్ళ బాస్ని అయితే పిలవడం జరుగుద్ది. ఆ ఓల్డేజ్ పర్సన్ అయితే అక్కడికి వచ్చి పైకి లేపి తనని నిద్ర లేపుతారు. అయితే నిద్ర లేపిన తర్వాత ఆ ఓల్డేజ్ పర్సన్, ఆ బాస్ మరియు వాళ్ళ శిష్యులు అయితే అక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటారు. నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మాకు ఎంత కాలం పట్టింది, నువ్వు నా కూతురు జోలికి రాకుండా ఉండాల్సిందంటూ తనని కత్తి తీసుకుని బెదిరిస్తూ ఉంటాడు. ఆ కట్టి పడేసిన వ్యక్తి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు నన్ను చంపినా సరే నేను తిరిగి వస్తాను. అయితే అందుకు వాళ్ళు నవ్వుకుంటూ ఆ ముసలి వ్యక్తి అయితే తన దగ్గర ఉన్న వాళ్ళ శిష్యులందరినీ చంపండి అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. వెంటనే తన స్నేహితుడైన పర్సన్ అయితే గన్ తీసుకుని వాళ్ళ శిష్యులందరినీ చంపేస్తాడు. ఈ బాస్ కూడా కత్తి పట్టుకుని తన పేకైతే నరికేసి తలని మొండాన్ని వేరు చేసేస్తారు. కట్ చేస్తే ప్రెజెంట్ సిచ్యువేషన్. జియా అన్న అమ్మాయి అయితే తన సొంత ఊరికైతే తిరిగి వస్తుంది. వాళ్ళమ్మ చనిపోయిందన్న న్యూస్ విని. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ అయితే తీసుకుని రావడం జరుగుద్ది ఆ ఊరికి. అయితే తనని చిన్నప్పటి నుంచి ఆ ఊరికి రాకూడదని చెప్పేసి వాళ్ళ తాతగారు అయితే చెప్తూ ఉంటారు. తనని ఆ విలేజ్ లో అయితే బ్యాన్ చేయడం అయితే జరుగుద్ది. ఆ విలేజ్ కి ఆమె రాకూడదు. కానీ ఎవరికి చెప్పకుండా వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి ఆ ఫ్యూనరల్కి అయితే రావడం జరుగుద్ది. తను రావడం గమనించి ఊరు మొత్తం కూడా వాళ్ళని చూసి షాక్ అవుతారు. పైగా వాతావరణం కూడా మొత్తం మారిపోద్ది, చాలా భయంకరంగా తయారవుద్ది, చీకటి పడిపోద్ది త్వరగా. అయితే వాళ్ళ తాత వాళ్ళని చూసి భయపడి అక్కడి నుంచి వెంటనే వాళ్ళని తీసుకుని ఇంటికైతే బయలుదేరతాడు. నిన్ను రావద్దని చెప్పినా కూడా ఎందుకు వచ్చావని చెప్పేసి తన మనవరాలను అయితే తిట్టడం జరుగుద్ది. జియా అందుకు నేను చనిపోయింది మా అమ్మ, నేను రాకపోతే ఇంకెవరు వస్తారని చెప్పి కోపంగా వాళ్ళ తాత మీద గొడవ పడడం అయితే జరుగుద్ది. అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బాగాలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలే త్వరగా, లేదంటే చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి అంటాడు. జియా అయితే ఆ మాట వినది, అంత చెప్పినా వినదు. కట్ చేస్తే ఊరు వాళ్ళందరూ గుంపుగా మూగి ఆమె రావడం గురించి అయితే మాట్లాడుకుంటారు. అయితే అక్కడ ఆ ఊరికి రాత్రి మాటలు కాపలా ఉంటున్న గార్డ్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, మీరు యథావిధిగా ఇప్పట్లానే రూల్స్ అన్ని ఫాలో అయిపోండి, రాత్రి మాటలు బయటికి రావద్దు, ఎవరు కూడా బయట తిరగొద్దు, ఉన్నదంతా మేము చూసుకుంటామని అయితే అంటూ ఉంటారు. అయితే ఆ ఊరు వాళ్ళందరూ కూడా మాట మీద నిలబడి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే జియా మరియు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే ఇంకా చేసేదేం లేక వాళ్ళ తాత మాటలు విని అక్కడి నుంచి వెళ్ళడానికి అయితే నిర్ణయించుకుంటారు. అయితే వాళ్ళు బట్టలన్నీ సర్దుకున్న తర్వాత వాళ్ళ తాత వచ్చిన టైంకి బయలుదేరడానికి అయితే చూస్తారు, కానీ అప్పటికే చీకటి పడిపోద్ది. బయటికి వచ్చి చూస్తే కారుకి అయితే పంచర్ పడి ఉంటుంది. వాళ్ళ తాతకి ఏమీ అర్థం కాదు, ఇందాక దాకా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు పంచర్ పడిందని వాళ్ళ తాతకి అర్థం కాదు. వాళ్ళ తాతకి తెలియదు ఏంటంటే జియానే ఆ కారుకి పంచర్ పెడుతుంది, వెళ్లకుండా ఉండాలని చెప్పేసి. అయితే వాళ్ళ తాత చాలా టెన్షన్ పడతాడు, ఈ రాత్రి చాలా కష్టము, ఎలాగైతే మీరు ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. జియా మాటలు ఏమి వినదు. నేను మీ ఫ్రెండ్ కలిపి మేము వేరే కార్ తీసుకుని వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు అని చెప్పేసి వాళ్ళ తాత తన ఫ్రెండ్ని తీసుకుని వెళ్తాడు. అదే టైంకి గార్డ్స్ ఊరినైతే కాపలా కాస్తూ ఉంటారు. సడన్ గా వాతావరణం అంతా చాలా విచిత్రంగా అయితే మారిపోతూ ఉంటుంది. కట్ చేస్తే జియా స్నేహితురాలైన వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ స్నేహితురాలు వాళ్ళ అమ్మగారు అయితే కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని విచిత్రమైన శబ్దాలు అయితే వస్తూ ఉంటాయి. అదే టైంకి జియా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, నేను ఇక్కడే ఉన్నాను, కుదిరితే కలుద్దాం ఉదయకాల సమయంలో అని చెప్పేసి, నేను ఇంకా వెళ్ళట్లేదని. కట్ చేస్తే జియా బాయ్ ఫ్రెండ్ ఒక ప్రాంతంలో అయితే కూర్చొని ఉంటాడు, వాళ్ళ తాతగారు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ తాతగారు ఎంతకీ రారు, ఇంకా టైం పడుతుంటుంది. అదే టైంకి దూరంగా ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్న విజువల్స్ అయితే కనిపిస్తాయి. తనకి చాలా భయంగా అనిపిస్తుంటుంది. సరిగ్గా గమనించి చూస్తే అది ఒక నలుగురు ఒక శవాన్ని మోసుకుంటూ వస్తున్న విజువల్స్. దయ్యాలు నలుగురు ఒక శవాన్ని మోసుకుంటూ పరిగెట్టుకుంటూ ఆ వీధుల్లో అయితే తిరుగుతూ ఉంటాయి పాట పాడుకుంటూ. అది చూసి తనైతే చాలా భయపడతాడు. అదే టైంకి ఆ గాడ్స్ కూడా వేరే చోట నుంచి అది చూడడం అయితే జరుగుద్ది. అదే టైంకి జియా స్నేహితురాలు వాళ్ళ అమ్మగారు కూడా ఆ శవాలు పరిగెడుతుండడం కళ్ళారా చూసేస్తారు. ఆ గాడ్స్ లో ఒకడైతే అక్కడి నుంచి పారిపోతాడు, ఆ బండవాడు మాత్రం అక్కడే ఉండిపోతాడు. ఆ దయ్యాలందరూ కూడా వీళ్ళని చూడడం అయితే జరుగుద్ది. అయితే వాళ్ళందరూ
ఫస్ట్ జియా స్నేహితురాలైన వాళ్ళ అమ్మగారిని చూస్తారు. ఆమె వెంటనే అక్కడి నుంచి పారిపోయి గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకుంటుంది. అదే టైంకి కరెంట్ పోవడం జరుగుద్ది. అక్కడ లావుగా ఉన్న సోల్జర్ కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. జియా కూడా కాకపోతే జియా వీళ్ళు ఇంకా రాలేదంటని చెప్పేసి లైట్ వేసుకుని వెతుకుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే భయంతో వణుకుతూ ఉంటాడు. జియా ఏమైందని అడిగినప్పుడు తను జరిగిందంతా చెప్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోదామంటాడు. జియా అందుకు వినదు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. కట్ చేస్తే జియా స్నేహితురాలైన వాళ్ళ అమ్మగారు అయితే బెడ్ కిందకి వెళ్ళి తాకుంటారు. ఆ లావు సోల్జర్ కూడా తన వేరే సోల్జర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుద్ది. అమ్మగారు చాలా భయపడుతుంటారు. అదే టైంకి నెమ్మదిగా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు కట్ చేస్తే జియా మరియు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే ఇద్దరు చాలాసేపు గొడవ పడుతుంటారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం గురించి. జియా ఎంత చెప్పినా అయితే తన మాటలు అయితే వినదు. తన బాయ్ ఫ్రెండ్ అయితే చాలా బాధపడుతుంటాడు. అదే టైంకి ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ దయ్యాలు వశం చేసుకోవడం అయితే జరుగుద్ది. తను పక్కన ఉన్న గోడకైతే తన బుర్రని పదే పదే కొట్టుకుంటూ రక్తం చిందిస్తూ ఉంటాడు. ఎంత కొట్టుకున్నా సరే తను ఆపలేకపోతూ ఉంటాడు. తన బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు. అదే టైంకి జియా స్నేహితుడు వాళ్ళ అమ్మగారు అయితే ఆ దయ్యాలకైతే దొరికేయడం జరుగుద్ది. ఒక దయ్యం తనను పట్టుకుని ఇసిరేయడం జరుగుద్ది. ఆ లావైన సోల్జర్ కూడా తన బుర్ర బద్దలు కొట్టుకుని అక్కడికక్కడే చనిపోతాడు. అదే టైంకి జియా వాళ్ళ స్నేహితురాలైన వాళ్ళ అమ్మగారు కూడా ఆ దయ్యాలు తనని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి గాలిలోకి లేపి తన పేక గట్టిగా బిగిస్తాయి. ఇదంతా చూస్తున్న తన స్నేహితురాలు ఒక కబోర్డ్ లో కూర్చుని దాక్కుని చూస్తూ ఉంటుంది. బయటికి రాదు భయంతో. వాళ్ళ అమ్మగారు అదే టైంలో గాలిలోకి లేచి తన శరీరంలో ఉన్న భాగాలన్నిటిని కూడా చీల్చి పాడేస్తూ ఉంటాయి ఆ దయ్యాలు. ఒక్కసారిగా గాలిలోనే తను చనిపోవడం అయితే జరుగుద్ది. జియా మరియు తన బాయ్ ఫ్రెండ్ అయితే అడవిలో బయట తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ కూడా ఆ దయ్యాలు అయితే వశం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంటాయి. అదే టైంకి వాళ్ళ తాతగారు వచ్చి ఆ దయ్యాలను అయితే చూసి తన దగ్గర ఉన్న కొన్ని మంత్ర విద్యలతో అయితే కొన్ని బుల్లెట్లు అయితే ఉంటాయి. ఆ బుల్లెట్లు వాళ్ళ మీదకి ఇసిరి వాళ్ళని అయితే అక్కడి నుంచి తప్పించడం జరుగుద్ది. కానీ ఆ దయ్యాలు మాత్రం ఆ అబ్బాయిని వదలవు. ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వెంటనే తన దగ్గర ఉన్న అద్దం నుంచి ఆ తాతగారు ఆ దయ్యాన్ని గమనించి తన దగ్గర ఉన్న బుల్లెట్స్ తో ఆ దయ్యాన్ని తరిమేసి వాళ్ళని అయితే కాపాడడం జరుగుద్ది. అయితే జియా మరియు తన బాయ్ ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి పారిపోతారు. అక్కడి నుంచి తన ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుద్ది జియా. అప్పటికి అక్కడ తన ఫ్రెండ్ కనిపించకుండా ఉంటుంది. ఫోన్ ప్రయత్నిస్తుంది కానీ ఫోన్ ఎందుకు పనిచేయదు. సరిగ్గా గమనిస్తే అదే టైంకి జియా పైకి చూసి షాక్ అవుతుంది. తన స్నేహితురాలైన వాళ్ళ అమ్మగారు అయితే పైన శవంలా వేలాడుతూ కనిపిస్తుంటారు. అది చూసి చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది జియా. అదే టైంకి పక్కన ఉన్న కబోర్డ్ లో శబ్దం ఏంటని చూస్తే తన ఫ్రెండ్ భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ చనిపోయిన బాధలో తను చాలా బాధపడుతుంటుంది. వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి అలా తప్పించుకుందామని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అదే టైంకి ఆ 4 దెయ్యాలు ఆ శవాన్ని మోసుకుంటూ ఆ అడవిలోకి అయితే రావడం జరుగుద్ది. ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ ని గాలిలోకి వేలాడదీసి తన కాలు అయితే నరికేయడం జరుగుద్ది. తన కాలు తన శరీరం నుంచి విడిపోయి పక్కన పడిపోద్ది. అయితే తనని మోసుకుని ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కడి నుంచి అడవి నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ దయ్యాలు తనని విడిచిపెట్టవు. ఆ అడవిలోనే చంపేస్తాయి. తను రక్తం కక్కుకుని అయితే చనిపోవడం జరుగుద్ది. కట్ చేస్తే వాళ్ళ తాతగారు సాయం అడగడానికి తన స్నేహితుడు అయితే ఇంటికి వెళ్ళడం జరుగుద్ది. ఆ రాత్రి టైం తలుపు తెరవకూడదని వాళ్ళ ఆవిడ చెప్తుంటుంది కానీ వచ్చింది మనోడే అని చెప్పేసి తలుపు తెరవడం అయితే జరుగుద్ది. ఆ తాతగారు తనని కార్ కీస్ అయితే అడుగుతారు. అయితే తను భయపడుతూ కార్ కీస్ ఇచ్చేస్తాడు. ఇది ఎలా ఉండగా జియాని ఆ తాతగారి స్నేహితుడైన ఒక వ్యక్తి అయితే జియాని కిడ్నాప్ చేసి ఒక దిక్కున బంధించడం అయితే జరుగుద్ది. తన స్నేహితురాలని కూడా కొట్టి ఒక దిక్కున బంధిస్తాడు. ఇద్దరిని ఒకే దిక్కున బంధించి తన తాతగారి గురించి అయితే నిజాలు చెప్పడం అయితే జరుగుద్ది. అదే విధంగా వాళ్ళ నాన్న గురించి కూడా నిజాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇదే టైంకి వాళ్ళ తాతగారు అయితే అక్కడ కారు తీసుకుని ఆ ఫ్యామిలీని వదిలేసి అయితే రావడం జరుగుద్ది. ఇది ఇలా ఉండగా జియాని ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆయన వాళ్ళ నాన్న గురించి అయితే చెప్పడం జరుగుద్ది. మీ నాన్న ఒక గోండా లాంటి వాడు. మీ నాన్న చాలా తప్పులు అయితే చేసి ఉన్నాడు. మీ నాన్న మీ అమ్మను కూడా చాలా బాధ పెట్టేవాడు. నేను మీ తాత కలిపి మీ నాన్నను అయితే పట్టుకుని చంపేయడం అయితే జరిగింది. అది నీకు తెలియకూడదని చెప్పేసి మీ తాత ఇప్పటిదాకా నీకు ఆ నిజాలు ఏమీ చెప్పలేదు. మీ నాన్న ఎప్పుడైతే చంపేశామో అప్పుడే నిన్ను ఈ ఊరి నుంచి పంపేయడం కూడా జరిగింది. నువ్వు ఎప్పుడైతే ఈ ఊరికి వచ్చావో అప్పుడే మీ నాన్న ఆత్మ మేలుకోవడం జరిగింది. ఇప్పుడు అది అందరినీ ఒకరినొకరిని చంపుకుంటూ వచ్చేస్తుంది ఊర్లో అని చెప్పడం జరుగుద్ది. ఇదంతా విన తన స్నేహితురాలు కూడా వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం జియా అని చెప్పేసి చాలా బాధపడుద్ది. ఇది ఇలా ఉండగా వాళ్ళ తాతగారు ఎవరి దగ్గర అయితే కారు తెచ్చాడో అదే ఇంటి బయటికి ఆ 4 దెయ్యాలు అయితే రావడం జరుగుద్ది. వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరిని కూడా చాలా దారుణంగా తన వైఫ్ ని అండ్ ఆ భర్తని కూడా గాలిలో చిత్రవదలు అయితే చేసి వాళ్ళ రక్తాలు చిందించే విధంగా వాళ్ళిద్దరిని అయితే చంపేయడం అయితే జరుగుద్ది. ఆ వ్యక్తిని అయితే 2 భాగాలుగా చీల్చేస్తాయి ఆ దయ్యాలు. అక్కడి నుంచి కట్ చేస్తే వాళ్ళ తాతగారు ఆ కారు స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు కానీ జియా వాళ్ళు కనిపించరు. అది గమనించి
తనని వెతుక్కుంటూ జియాని వెతుక్కుంటూ ఆ తాతగారు అయితే బయలుదేరతారు. ఆ స్నేహితురాలు కూడా ఏం చేయకుండా అక్కడే కూర్చుంటూ ఉంటుంది. అదే టైంకి ఆ ముసలి వ్యక్తి జియానైతే చంపేద్దామని గన్ను అయితే జరుగుద్ది. తను చంపేసే టైంకి జియా తనని కాళ్ళతో తన్ని కింద పడిపోద్ది. అదే టైంకి వాళ్ళ తాతగారైతే జియాని కాపాడడానికైతే రావడం జరుగుద్ది. అక్కడ చాలా సేపు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ తాతగారైతే ఆ ముసలివాడిని అక్కడ చితక్కొట్టి అక్కడ పక్కన పాడేసి చంపకుండా వదిలి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జియాని తీసుకొని మీ నాన్న శరీరం ఎక్కడో ఉంది. దాన్ని మనం తగలబెట్టాలి ఎలా అన్నా దాన్ని నాశనం చేయకపోతే మనం చాలా ఇబ్బంది అని చెప్పి జియాని తీసుకొని ఆ శవాన్నయితే వెతకడం జరుగుద్ది. ఆ శవాన్ని వెతుకుతున్నప్పుడు జియా అయితే వాళ్ళ తాతని అడుగుతుంది. మా నాన్నని మీరే చంపారంట కదా అని చెప్పేసి. అవును నేనే చంపానని చెప్పి జరిగిందంతా చెప్తాడు. మీ నాన్న అంత మంచోడు కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావని తెలిస్తే నిన్ను కూడా చంపుతామని చూస్తాడు. మీ నాన్న చాలా కిరాతకుడు అని చెప్పేసి చెప్తాడు. జియాకి అంతా అర్థమవుతుంది కానీ నాన్న అంటే తనకి చాలా ఇష్టం. అయితే తన శవాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు ఒక గూడెంలో వాళ్ళ నాన్న శవం ఉందని తెలుస్తుంది. అక్కడికి వెళ్లే దారిలో జియానైతే అక్కడ దెయ్యాలు పట్టుకుని చంపడం ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళ తాత జియాని ఆ దెయ్యాల దగ్గర నుంచి కాపాడతాడు. ఆ దెయ్యాలన్నీ పక్కకి పారిపోతాయి. అదే టైంకి జియా వాళ్ళ నాన్న రావడం అయితే జరుగుద్ది. జియా వాళ్ళ నాన్నని తన దగ్గర ఉన్న మంత్ర బుల్లెట్లతో అయితే వాళ్ళ తాతగారు తనని ఆపడం అయితే జరుగుద్ది. అదే టైంకి ఛాన్స్ గా తీసుకుని జియా మరియు వాళ్ళ తాతగారు అక్కడి నుంచి అయితే పారిపోయి ఆ గోడౌన్లోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. ఆ గోడౌన్లో తన శవాన్ని అక్కడ వేలాడదీయడం చూసి షాక్ అవుతారు. ఆ శవాన్ని కిందకి దించి దాన్ని ఎలా నాశనం చేయాలని చూస్తారు కానీ అక్కడ తల కనిపించదు. ఆ తల కోసం వెతుకుతూ ఉంటారు. అదే టైం ఇంకా 4 దెయ్యాలు కూడా అది గమనించి అక్కడికి రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి. అలా వస్తున్న దారిలో జియా అయితే ఆ 4 దెయ్యాలని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ వాళ్ళ నాన్నే స్వయంగా జియా దగ్గరికి అయితే వచ్చి పేక పట్టుకుంటాడు జియాని చంపుదామని చెప్పేసి. అయితే తను వాళ్ళ నాన్నని నాన్న అని పిలుస్తూ చాలా బతిమాలుకుంటుంది. ఇదిలా ఉండగా వాళ్ళ తాతగారు అయితే ఆ తలని కనిపెట్టడం అయితే జరుగుద్ది. ఆ తలని కనిపెట్టి దాన్ని నాశనం చేద్దాం అనుకున్న టైంలో ఒక్కసారిగా వాళ్ళ తాతగారి మీద అయితే అటాక్ జరుగుద్ది. మేకు ఉన్న చెక్కని తన మెడ మీద పడవడం జరుగుద్ది. అది ఎవరంటే తన స్నేహితుడైన ముసలివాడు. ఎక్కడైతే చంపకుండా వదిలేశాడో తనే మళ్ళీ వచ్చి అలా చేయడం అయితే జరుగుద్ది. ఇంకా కట్ చేస్తే వాళ్ళ నాన్న జియాని అయితే చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక క్షణం తన మీద ప్రేమ గుర్తు వచ్చి తనని చంపకుండా ఆగిపోతాడు. ఇది ఎలా ఉండగా ఆ శరీరం అయితే వాళ్ళ తాతను అటాక్ చేసిన ముసలివాడు అయితే ఆ శరీరాన్ని జోడించి జియా వాళ్ళ నాన్న అయితే అక్కడికి ప్రవేశపెట్టడం అయితే జరుగుద్ది. జియా నాన్న అక్కడికి తిరిగి పునర్జన్మ ఎత్తినట్టుగా ఆ శరీరాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరుగుద్ది. తనని పూజిస్తాడు ఈ ముసలివాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం జియా వాళ్ళ నాన్న మాత్రం ముసలివాడి పీక మీద కోసి ఆ రక్తాన్ని అయితే తాగుతాడు అనమాట. ఆ రక్తాన్ని దాసి ఇంకా శక్తిని పుంజుకుంటాడు. అయితే అదే టైంకి జియా వచ్చి వాళ్ళ తాత రక్తం మడుగులో ఉండడం అయితే చూస్తుంది. వాళ్ళ నాన్న కూడా వాళ్ళ తాతని పట్టుకుని తనకి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. అదే టైంకి జియా వచ్చి వాళ్ళ నాన్నని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే వాళ్ళ నాన్నకి జియా గుర్తుకు వచ్చి నువ్వు నా కూతురు అని గుర్తుకు వచ్చింది నాకు అని చెప్పి తనని హత్తుకుంటాడు. జియా అయితే తనని చాలా బతిమాలుతుంది వాళ్ళ తాతని వదిలేమని చెప్పేసి. అందుకు వాళ్ళ నాన్న ఒప్పుకోడు. వాళ్ళ తాతను అయితే చంపేద్దామని చూస్తాడు. ఇక జియా ఏం చేసేదేం లేక తన దగ్గర ఉన్న మంత్రానికి సంబంధించిన కత్తి తీసుకుని వాళ్ళ నాన్ననైతే పొడిచి చంపేస్తుంది. తను అక్కడికక్కడే మరణించడం అయితే జరుగుద్ది. వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్దాం అయితే లేకడం జరుగుతుంది. అదే టైంకి జియా వాళ్ళ ఫ్రెండ్ అయితే గన్న తీసుకుని వచ్చి కాల్చడం అయితే జరుగుతుంది. జియాకి ఒక బుల్లెట్ అయితే తగులుతుంది చేతి లోపల. అయితే అదే టైంకి ఇంకో బుల్లెట్ కాలుస్తున్న టైంలో జియా వాళ్ళ తాత అయితే అడ్డుపడడం జరుగుద్ది. జియా తాతకి బుల్లెట్ అయితే తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలినప్పుడే తన మెడకి తగిలిన మేకు చెక్క ఏదైతుందో ఆ మేకు చెక్కతో ఆ జియా వాళ్ళ ఫ్రెండ్ అని పేక మీద అయితే కొట్టడం అయితే జరుగుద్ది. తను కూడా అక్కడికక్కడే చనిపోతుంది. జియా వాళ్ళ తాత, జియా వాళ్ళ నాన్న, జియా స్నేహితురాలు అందరూ కూడా ఆ షెడ్డులోనే మరణిస్తారు. కట్ చేస్తే జియా ఒక్కసారిగా పక్కనున్న కత్తి తీసుకుని దానికి ఉన్న రక్తాన్ని అయితే నాకుతూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే వాళ్ళ నాన్న ఆత్మ జియానైతే స్వాధీనం చేసుకుంటుంది. ఆమె అక్కడి నుంచి లేచి రోడ్డు మీదకైతే వచ్చి తిరుగుతూ ఉంటుంది. తన చెయ్యి చూసుకుంటుంది. బుల్లెట్ గుర్తు అయితే ఉంటుంది. చూస్తుండగానే ఆ బుల్లెట్ గుర్తు అయితే మాయమైపోద్ది. అక్కడితో కథ సమాప్తం.